Govinda
మొదటి రోజున ఆదిలక్ష్మి అమ్మవారిని మనం ఆరాధన చేస్తూ ఆదిలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాము. రెండవ రోజు అంటే 2 రోజున ధాన్యలక్ష్మి అమ్మవారిని మనం ఆరాధన చేస్తూ ధాన్యలక్ష్మి అమ్మవారి అనుగ్రహం పొందాము. ఈరోజు 3వ రోజు అమ్మవారిని ధైర్యలక్ష్మిగా అమ్మవారిని మనం అలంకారం చేసుకొని ఉదయం సహస్రాల మనసులతో అమ్మని కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందాము. ఇప్పుడు అష్టోత్తర శతనామాలతో అర్చన చేసి ధైర్యలక్ష్మి అమ్మవారి అనుగ్రహం పూర్తిగా పరిపూర్ణంగా పొందదాం. జై శ్రీమన్నారాయణ. శ్రీ గోవింద గోవింద గోవింద